ఇప్పుడు అందరికీ స్ట్రైక్ అయ్యే పేరు ఒకటి, అజిత్ దోవల్, ద ఇండియన్ జేమ్స్ బాండ్. సో అజిత్ దోవల్ చాలా సందర్భాల్లో అజిత్ దోవల్ గురించి చెప్తూ ఉంటారు. పాకిస్తాన్లో ఒక ఏంటది ఒక బెగ్గర్ వేషంలో, రైట్, బెగ్గర్ అండి, ఒక బెగ్గర్ లాగా ఒక 6 ఏళ్ల పాటు అక్కడ ఉండి అక్కడ వాళ్ళ గుట్టునంతా కూడా భారత్కు చేరవేశారు, రైట్? ఎస్ అండి, రైట్. ఇప్పుడు అజిత్ దోవల్ వ్యూహం ఏ రకంగా ఉండబోతోంది అనేది, అంటే డైరెక్ట్గా దెబ్బ కొట్టకపోయినా పరోక్షంగా ఏదైనా దెబ్బ కొట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ బలూచిస్తాన్ దీనికి ఏమైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే అవకాశం ఉంటుందా అజిత్ దోవల్? ఎస్ అండి. భారతదేశం ఏంటంటే నేను ఒకటి చెప్పాను, భారతదేశం సాంప్రదాయకంగా అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవిస్తుంది. ఇలా మనం ప్రపంచానికి కనపడాలి, న్యాయం చేసినట్టే కాదు చేసినట్టు కూడా కనపడాలి. మేము ధర్మంగా వ్యవహరిస్తున్నాం, ఇదిగోండి పరోక్షంగా మేము మా చేతిలో ఉన్నాయి చేసాం, యుద్ధం కూడా ప్రకటించలేదు, ప్రపంచం అంతా ఊపిరి పీల్చుకుంది, అందరూ జై హో భారత్ అంటున్నారు. ఇది ప్రత్యక్షంగా భారతదేశం చేసిన బుద్ధి అనమాట. కానీ పరోక్షంగా మాత్రం విదేశాంగ నిపుణులు, రక్షణ నిపుణులు అందరిని పెట్టేంటంటే మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ, ఎస్ జయశంకర్, వన్ ఆఫ్ ది మెచ్యూర్డ్ ఫారిన్ మినిస్టర్ సోఫార్ సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పుడు అజిత్ దోవాల్, ఈయన ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్. ఈవెన్ ఇందిరాగాంధీ పికప్ చేసిన ఇందిరా లాంటి ఆవిడ బయటికి తీసుకొచ్చింది ఈయన. ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అని ఎందుకంటారు, అప్పుడప్పుడు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ని బయటికి తీసుకొస్తారు. ఇక్కడ ఇందిరా బయటికి తీసుకొచ్చినప్పుడు ఆపరేషన్ బ్లూ స్టార్ బెంద్రాని వాళ్ళ సంహరించింది ఇతనే. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇంటెలిజెన్స్ రాలో మనకు సినిమాలు చూస్తాం. ఒక 5-6 సంవత్సరాల పాటు కరాచీలో బెగ్గరగా నటించి, చూడండి ఎన్ని ఇంటెలిజెన్స్ మూవీస్ ఉంటాయి కదా, నటించి దావుద్ ఇబ్రహీం అక్కడ టెర్రరిస్టులు అన్నీ పట్టుకున్నాడు ఆయన. అందుకే ఈయన పేరు చెబితే చైనాకి పాకిస్తాన్కి దడ. అందుకనే చైనా దగ్గరికి పాకిస్తాన్తో ఏవైనా ఒప్పందాల డిస్కషన్ జరిగితే జయశంకర్ గారు వెళ్ళరు, అజిత్ దోవాల్ గారు వెళ్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈయన భారతదేశం ప్రత్యక్షంగా నేను 5 చర్యలు, సింధు నది నీటి ఒప్పందం, కానీ భారతదేశం పరోక్షంగా చేసేది ఏంటో తెలుసండి, మిషన్ బలూచిస్తాన్. బలూచిస్తాన్ పరోక్షంగా చేయాలి, డైరెక్ట్ గా బలూచిస్తాన్ ని సెపరేట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే బంగ్లాదేశ్ సపోర్ట్ విడదీయడంలో బంగ్లాదేశ్కి ఇండియా అప్పుడు ఇందిరా ప్రభుత్వం ఎలా సపోర్ట్ చేసిందో, మరి ఇప్పుడు బలూచిస్తాన్లో కూడా ఆ వ్యతిరేకత ఉంది కదా పాకిస్తాన్ మీద, మమ్మల్ని సెపరేట్ చేయండి అని చెప్పేసి. మరి డైరెక్ట్గా ఎందుకు చేయకూడదు మోదీ? ఇక్కడ ఒకటండి, ఇందిరాగాంధీ కూడా బంగ్లాదేశ్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలే. అక్కడ అప్పుడు వరదలు వస్తే వరద సహాయానికి పంపింది. అప్పుడు కూడా పాకిస్తాన్ ఫస్ట్ కరాచీ నుంచి మనం గుజరాత్ మీద అటాక్ చేసిన తర్వాత మనం అటాక్ చేసాం. ఇప్పుడు ఇండియా వెళ్ళి ఫస్ట్ అటాక్ చేయదు. ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసిన బలూచిస్తాన్ తీవ్రవాదులు, బలూచిస్తాన్ స్వతంత్ర యోధులు మనల్ని ఇండియా రండి మాకు సహాయం చేయండి అన్న భారతదేశం ప్రత్యక్షంగా వెళ్ళదు. ఎందుకంటే అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయ ఒప్పందాలు ఒప్పుకోవు. భారతదేశం చాలా రెస్పాన్సిబుల్ కంట్రీ. ఇక్కడ ఏంటంటే అందుకే పరోక్షంగా చేయవలసిన అవసరం. ఇప్పుడు పాకిస్తాన్ మనం ఎంత చేసిన టెర్రరిజం ఆపదు. దాన్ని 1971లో ఇందిరా 2 ముక్కలు చేసిన టెర్రరిజం ఆపుతలేదు ఇప్పుడు. సో టెర్రరిజం ఆపకపోతే మనం ఏం చేయలేం. పిచ్చోడి చేతిలో రాళ్ళలాగా అణుబాంబులు ఉన్నాయి, మనం అటాక్ చేయలేని పరిస్థితి. సో ఈ పరిస్థితిలో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఇదే అజిత్ దోవల్ గారు అంటారన్నమాట, ముంబై మీద బాంబు అటాకులు చేసినప్పుడు ఈ అజిత్ దోవల్ గారు ఒక మీటింగ్లో చెప్తారు, మీరు మా ముంబైని అటాక్ చేస్తే మేము బెలూచిస్తాన్ వైపు చూడవలసి వస్తుంది అని. ఇప్పుడు బలూచిస్తాన్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్లో భారత ప్రస్తావన ఉంది అని పాకిస్తాన్ నమ్ముతుంది. సో ఈ విధంగా అజిత్ దోవల్ గారు పరోక్షంగా మిషన్ బలూచిస్తాన్ పెట్టుకున్నారనమాట. సో మిషన్ బలూచిస్తాన్ వాళ్ళ స్వతంత్ర సమరయోధులు చెప్పుకునే వాళ్ళకి సహాయం చేసి బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి మనం డివైడ్ చేయగలిగితే 40% భూభాగం డివైడ్ అయిపోతే పాకిస్తాన్ సగం శక్తి పడిపోతుంది అనమాట. ఇంకా చైనా కూడా అక్కడ ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే గడార్ పోటీ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో చైనా కూడా ఏమీ ఉండదు. ఇంకా పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది అనుకోండి, అప్పుడు బంగ్లాదేశ్ లాగా ఇంకొకసారి ఇండియా మీద ధైర్యం చేసే సాహసం చెయ్యదు అనమాట. సో ఈ విధంగా మిషన్ బలూచిస్తాన్ అని పెట్టుకుని, సో మనకి ఇది ఆపేస్తుంది అనమాట. మిషన్ బలూచిస్తాన్ పెట్టుకుని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కాకుండా దాన్ని పరోక్షంగా కూడా దాన్ని జవసత్వాలు తీసేసి దాని సామర్థ్యాన్ని, అంటే భారతదేశం మీద ఈ తీవ్రవాదాన్ని నడిపించే సామర్థ్యాన్ని కూడా తీసేయడానికి పాకిస్తాన్ మీద మనం పరోక్ష యుద్ధం, దట్ ఇస్ ద మిషన్ బలూచిస్తాన్. జేమ్స్ బాండ్ అజిత్ దోవాల్ రంగంలోకి వెళ్ళినట్టు. రైట్.